మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజంపేటలో మరియు రాష్ట్రంలో ఒక నిజాయితీకి మోసానికి జరిగే ఎలక్షన్ ఇది. ఈరోజు ఖచ్చితంగా నిజాయితీ గెలవబోతుంది. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. అమరన్నని ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఖచ్చితంగా అదే విధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా చాలా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అమరన్నకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో. అదే విధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజలకు. అదే విధంగా నిన్న ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, తీవ్రంగా కలు చెందారు. తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి మార్గం బాగా విన్యాసంగా సుమోగమైంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇద్దరు అభ్యర్థులు కూడా విజయం కావడం సాధ్యం. మీడియా ముఖంగా ఈ రోజు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకు, ఇక్కడ రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమరన్నకు, మన ఎంపీ అభ్యర్థి మిథునన్న గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున శుభాకాంక్షలు. జగనన్న, అమరన్న, మిథునన్న అందరూ అత్యధిక వేటతో గెలిచి మళ్ళా రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ వీరి ముగ్గురికి నా శుభాకాంక్షలు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్.